తన తండ్రి కన్నా 10 రెట్లు పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసిన ఆ ఒక్క సౌత్ ఇండియన్ కింగ్ ఎవరో తెలుసా? క్రీస్తు శకం 1014 రాజరాజ చోళుడి మరణం తర్వాత రాజేంద్ర చోళుడు సింహాసనం ఎక్కాడు. చిన్నపటినుంచే తండ్రి వెంటే ఉంటూ ఒక గ్రేట్ వారియర్లా పెరిగాడు. సింహాసనం ఎక్కగానే అతని టార్గెట్ ఒక్కటే, చోళ సామ్రాజ్యాన్ని కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ రాజ్యంగా మార్చాలి. దీనికోసం అతను అప్పట్లోనే ఒక అతిపెద్ద సైన్యాన్ని, ఎవరికీ సాధ్యం కాని నౌకాదళాన్ని రెడీ చేయడం స్టార్ట్ చేశాడు. అతని ఆలోచనలు ఆ కాలం నాటి రాజులందరికంటే 100 ఏళ్లు ముందుండేవి. సింహాసనం ఎక్కిన కొన్ని రోజులకే తన మాస్టర్ ప్లాన్ని అమలు చేయడం స్టార్ట్ చేశాడు. ముందుగా తన పవర్ ఏంటో అందరికీ చూపించాలి అని డిసైడ్ అయ్యాడు. రాజేంద్ర చోళుడి ఫస్ట్ టార్గెట్ సౌత్ ఇండియా మొత్తాన్ని సింగిల్ ఎంపైర్గా మార్చడం. మొదట బలమైన పాండ్యులను అత్యంత దారుణంగా ఓడించాడు. ఆ తర్వాత చేర రాజ్యంపై భయంకరమైన అటాక్ చేసి వారిని కూడా తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా శ్రీలంకలో కూడా చోళుల పవర్ని పీక్స్కి తీసుకెళ్లాడు. ఆ రోజుల్లో చోళుల ఆర్మీ వస్తుందంటే చాలు, శత్రువులు వణికిపోయేవాళ్లు. ఈ వరుస విజయాలతో సౌత్లో చోళులను టచ్ చేసే దమ్ము ఎవరికీ లేకపోయింది. రాజేంద్ర చోళుడు ఒక అజేయమైన వీరుడిగా మారిపోయాడు. సౌత్ని జయించిన అతని ఆకలి తీరలేదు. అతని చూపు ఇప్పుడు నార్త్ ఇండియా మీద పడింది. రాజేంద్ర చోళుడి హ్యూజ్ ఆర్మీ సౌత్ నుంచి బయల్దేరి ఎన్నో బలమైన రాజ్యాలను తొక్కుకుంటూ నార్త్ ఇండియాకి చేరుకుంది. వాళ్ళ మాస్టర్ ప్లాన్ ముందు నార్త్ రాజులు ఎవరూ కనీసం నిలబడలేకపోయారు. అడ్డు వచ్చిన ప్రతి రాజ్యాన్ని మట్టి కరిపిస్తూ చివరకు పవిత్రమైన గంగానది ఒడ్డుకు చేరి తన విక్టరీని డిక్లేర్ చేశాడు. అక్కడినుంచి పవిత్ర గంగా జలాన్ని బంగారు పాత్రల్లో నింపుకుని ఒక పెద్ద ఊరేగింపులా సౌత్కి తీసుకొచ్చాడు. హిస్టరీలో ఒక సౌత్ కింగ్ నార్త్కి వెళ్లి ఇలాంటి విజయం సాధించడం అదే మొదటిసారి. కాని అతను గంగానదిని జయించలేదు, గంగా జలాన్ని మాత్రమే తీసుకొచ్చాడు. నార్త్ ఇండియాలో గంగానది వరకు చేసిన విక్టరీ టూర్కి గుర్తుగా రాజేంద్ర చోళుడు ఒక క్రేజీ డెసిషన్ తీసుకున్నాడు. పాత రాజధానిని వదిలేసి గంగైకొండ చోళపురం అనే ఒక సరికొత్త క్యాపిటల్ సిటీని అత్యంత భారీగా నిర్మించాడు. అక్కడ ఒక అద్భుతమైన అతిపెద్ద శివాలయాన్ని కట్టి నార్త్ నుంచి తను తెచ్చిన గంగా జలంతో పవిత్ర అభిషేకాలు చేశాడు. ఈ సిటీ ఆర్కిటెక్చర్ చూసి అప్పట్లోనే అందరూ షాక్ అయ్యారు. అది చోళ సామ్రాజ్య పవర్కి, వాళ్ళ ఇమాజినేషన్కి ఒక ఐకానిక్ సింబల్గా మారిపోయింది. కానీ రాజేంద్రుడి టార్గెట్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. అతని చూపు ఇప్పుడు ఇండియా దాటి సముద్రం అవతల పడింది. రాజేంద్ర చోళుడు అప్పట్లోనే ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ డేంజరస్ నేవీని రెడీ చేశాడు. వేల సంఖ్యలో భారీ నౌకలు నిర్మించి ఒక పెద్ద సముద్రపు ఆర్మీని తయారు చేశాడు. ఆ నౌకలు వేలాది కిలోమీటర్లు సముద్రం మీద ప్రయాణించి ఆగ్నేయ ఆసియాలో ఉన్న శక్తివంతమైన శ్రీవిజయ ఎంపైర్ మీద ఎవరూ ఊహించని అటాక్ చేశాయి. ఆ యుద్ధంలో చోళుల నేవీ ముందు శ్రీవిజయ ఆర్మీ నిలబడలేకపోయింది. ఈ భయంకరమైన దెబ్బతో సముద్ర వ్యాపారం మొత్తం కంప్లీట్గా చోళుల గుప్పెట్లోకి వచ్చేసింది. ప్రపంచ దేశాలన్నీ చోళ సామ్రాజ్యం వైపు భయంగా చూడటం మొదలుపెట్టాయి. విదేశాల మీద రాజేంద్ర చోళుడు అటాక్ చేసింది కేవలం రాజ్యాన్ని పెంచుకోవటానికి కాదు, దాని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ కమర్షియల్ రీజన్ ఉంది. ఆ కాలంలో ఇండియా, చైనా, ఆగ్నేయ ఆసియా మధ్య సముద్ర వ్యాపారం చాలా క్రూషియల్గా ఉండేది. శ్రీవిజయ ఎంపైర్ ఆ ఇంటర్నేషనల్ రూట్స్ని కంట్రోల్ చేస్తూ మన వాళ్ల దగ్గర భారీగా ట్యాక్స్లు వసూలు చేసేది. ఇండియన్ వ్యాపారులకు ఈ ప్రాబ్లం రాకూడదని వాళ్ల రూట్ క్లియర్ చేయడానికి రాజేంద్ర చోళుడు నేరుగా నేవీని దించి వాళ్ళని తొక్కేశాడు. ఇది కేవలం పవర్ కోసం చేసిన యుద్ధం కాదు, ఇండియా ఎకానమీని బూస్ట్ చేయడానికి వేసిన ఒక కమర్షియల్ మాస్టర్ ప్లాన్. దీంతో చోళ సామ్రాజ్యం గ్లోబల్ ట్రేడ్లో అన్బీటబుల్ సూపర్ పవర్గా మారిపోయింది. రాజేంద్ర చోళుడు చోళ సామ్రాజ్యాన్ని ఎవరూ ఊహించని పీక్స్కి తీసుకెళ్లాడు. సౌత్ ఇండియా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ చేశాడు. గంగానది వరకు తన విక్టరీ యాత్ర చేశాడు. అప్పట్లోనే ఇంటర్నేషనల్ నేవీ అటాక్స్ చేసి సముద్ర వ్యాపారాన్ని శాసించాడు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఏ రాజుకీ లేదు. కానీ మన హిస్టరీ బుక్స్లో ఎక్కువగా నార్త్ ఇండియన్ రాజుల గురించే రాశారు. ఒక సౌత్ ఇండియన్ కింగ్ ఏకంగా ఇంటర్నేషనల్ నేవీని నడిపించాడు అన్న నిజాన్ని చాలా వరకు హైలైట్ చేయలేదు. నిజానికి ఇండియాలో పుట్టిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్లో రాజేంద్ర చోళుడు ఎప్పుడూ టాప్లో ఉంటాడు. మరి మీరేమంటారు? రాజేంద్ర చోళుడు నిజంగానే ఇండియన్ హిస్టరీలో ద గ్రేటెస్ట్ కింగా కాదా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి అద్భుతమైన చరిత్ర కథల కోసం మన సినేగాడ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన చరిత్ర కథతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.